వైఎస్ఆర్ జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. రోజురోజుకి ఉల్లి ధర పతనమవుతుంది. దీంతో పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర 1200 రూపాయలు ప్రకటిస్తే జిల్లాలోని రైతులకు మాత్రం 500 రూపాయలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతులు ఆవేదనతో తమ పంటకు రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ కాల్వల్లో రోడ్లపై పారబోస్తున్న దయనీయ స్థితి జిల్లాలో కనిపిస్తోంది. ఏపీలో ఉల్లి రైతుల కష్టాలు వర్ణనాతీతం. ముట్టుకోకుండానే ఉల్లి పంట రైతులను కంటతడి పెట్టిస్తోంది. ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొంతమంది రైతులు పంటను కాలువలో పారబోస్తున్న పరిస్థితి. పంట పండించినా ప్రయోజనం లేకపోగా భూమి చదును చేసేందుకు అప్పులు చేస్తున్నారు. ఉల్లి పంటను గొర్రెలు మేకలకు మేతగా వదిలేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి మంచి దిగుబడితో ఉల్లిని పండించిన రైతులకు ఈ ఏడాది తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం పేరుకు మాత్రమే క్వింటా ఉల్లికి కనీస మద్దతు ధర 1200 రూపాయలు అని ప్రకటిస్తే దళారులు మాత్రం రైతుకు 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 19,000 ఎకరాలలో ఉల్లి పంటను పండిస్తే ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. దీంతో రైతులు కాల్వల్లో రోడ్లపై పారబోస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ఇన్సూరెన్స్ లేదు. మద్దతు ధరతో 1 కేజీ ఉల్లి కొనడం లేదు. మద్దతు ధరపై జీవో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ జిల్లాలో దయనీయ స్థితిలో ఉల్లి రైతులు ఉన్నారు. ఉల్లి రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు కూటమి ప్రభుత్వం. మద్దతు ధర లేక ఉల్లి పంటను పారబోస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ఓబులేసు యాదవ్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర లేకపోవడంతో తన 2 ఎకరాలలో సాగు చేసిన ఉల్లి పంటను కాల్వల్లో పడేశాడు. ఎకరా ఉల్లి పంటకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి రైతులు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోకపోతే భవిష్యత్తు కష్టమే అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం హెక్టార్కు పరిహారం ఇస్తామంటూ మోసం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో దుర్మార్గమైన పాలన నడుస్తుంది అన్నారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. రైతుల గోడు పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని వెల్లడించారు. వెంటనే కనీస మద్దతు ధర కల్పించి ఉల్లి పంటను కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు. పంట నష్టం వస్తే పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇన్సూరెన్సు అతిగతి లేదు. ఊరికే పేపర్లలో అనౌన్స్మెంట్లు అయితే గొప్పగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఈ జిల్లాకు 173 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పినారు. ఇంతవరకు డిస్బర్స్మెంట్ లేదు. ఏ పంటకు ఎక్కడ ఏ ఊరిలో అనేది కూడా తెలియదు. సో అటువంటి పరిస్థితి, పంట నష్టం అనేది ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. మద్దతు ధరతో 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు. ఇప్పుడైతే ఈ ఉల్లికి సంబంధించి దాదాపు ఎకరాకు 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో దాదాపు 2,500 అమ్మాల్సిన ఉల్లి 1,200 రూపాయలతో కొంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పడం వరకే. దాని తర్వాత ఎప్పుడు కొన్న పరిస్థితి అంతకన్నా లేదు. ఆ 1,200తో కొనవయ్యా నాయన అని చెప్తే కొనే పరిస్థితి లేదు. కూటమి పాలనలో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని మండిపడ్డారు. ఉల్లి రైతులను పట్టించుకోవడం లేదు అన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి ఉల్లి రైతులను ఆదుకోవాలి అని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు.
ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయలే. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్ ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటిపాలు చేస్తూ ఉన్నారో, పంటను నీటిపాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.